పెళ్లి చేసుకోవాలి అని ఎవరికుండదు చెప్పండి. కానీ అక్కడ పెళ్లి అంటే గుర్తొచ్చేది అకామిడేషన్ కోసం తిప్పలు, క్యూ లైన్లో దర్శనం కోసం పడిగాపులు. ఇకపై ఆ టెన్షన్స్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే తిరుమల ఒక వెడ్డింగ్ డెస్టినేషన్గా మారబోతుంది. ఇంతకు ముందు వరకు తిరుమలలో పెళ్లి అంటే ఆ శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాం అనే ఒక్క తృప్తి తప్ప వచ్చిన చుట్టాలకు భోజనం దొరుకుతుందో లేదో తెలియదు, ఫోటోలు దిగడానికి సరైన ప్లేసు ఉండదు. ఈ గందరగోళంలో భక్తి పోయి అలసటే మిగులుతుంది. సామాన్యుడు తన కూతురు పెళ్లిని కూడా సరిగ్గా ఆస్వాదించలేకపోయాడు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలను ఒక వెడ్డింగ్ డెస్టినేషన్గా మారుస్తున్నారు. సామాన్యుడి భారాన్ని ప్రభుత్వమే భుజాల మీద వేసుకుంటుంది. ఇక కేవలం మీరు ఒక వెడ్డింగ్ కార్డు పట్టుకొని వెళ్తే చాలు. డెకరేషను, క్యాటరింగ్, అకామిడేషన్, రవాణా, చివరకు పెళ్లి చేసుకున్న జంటలకి దర్శనం కూడా టూరిజం ప్యాకేజ్లోనే లభిస్తుంది. దీంతో పెళ్లి చేసే తండ్రికి టెన్షన్ ఉండదు, పెళ్లి జంటలకు కష్టం ఉండదు. ఇది కేవలం తిరుమలే కాదు, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంలో కూడా పెళ్లి చేసుకున్న జంటలకు సులభంగా దర్శనం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా అక్కడ స్థానికులకు 10,000 మంది దాకా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. దీంతో పాటు హాయిగా పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. బడ్జెట్ను బట్టి పేద, మధ్య తరగతి అందరికీ అనుకూలమైన ప్యాకేజీలు రాబోతున్నాయి. శ్రీవారి సన్నిధిలో 7 అడుగుల బంధం ఇక ప్రతి సామాన్యుడికి సులభమైన మార్గంలో అందుబాటులోకి రాబోతుంది. మరి తిరుమలలో పెళ్లికి మీరు రెడీనా? ఈ గొప్ప నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి.